బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సింగరేణిలో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. రాజకీయ జోక్యం, టెండర్ల ప్రక్రియలో మార్పుల ద్వారా సింగరేణికి వందల కోట్ల నష్టం వాటిల్లుతోందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిలో భారీగా విధానపరమైన అవకతవకలు, ఆర్థిక నష్టాలు సంభవిస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో 2024 తరువాత జరిగిన అన్ని టెండర్లు, విధానపరమైన మార్పులపై సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లేఖపై హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, చింతా ప్రభాకర్, కె మాణిక్రావు, కోవాలక్ష్మి సంతకాలు చేశారు. సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధనపై జరిపిన అన్ని టెండర్లను వెంటనే రద్దు చేయాలన్నారు. సింగరేణికి వెంటనే పూర్తి స్థాయి సీఎండీని నియమించాలని కోరారు. సింగరేణి సంస్థ సీఎం రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డికి సిరిల గనిగా మారిందని హరీష్ రావు ఆరోపించారు. తన సోదరుడి కంపెనీకి సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వడం లేదని అధికారులకు ఓ మంత్రి లేఖ రాశారన్నారు. సింగరేణి కుంభకోణంలో వాటాల పంచాయతీ కాంగ్రెస్ కు ఉరితాడుగా మారడంతో సిట్ పేరిట డైవర్షన్ పాలిటిక్స్ ను రేవంత్ మొదలు పెట్టారన్నారు. సీఎం బావమరిది కోసం జరిగిన కుంభకోణంపై దేశవ్యాప్త చర్చ జరగడంతో దేశ చరిత్రలోనే తొలిసారిగా కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఢిల్లీలో అత్యవసర భేటీ జరిపిందన్నారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి చేసిన బొగ్గు కుంభకోణంతో తెలంగాణ ప్రతిష్ట దెబ్బతిందని చెప్పారు. సింగరేణి సంస్థలో సోలార్ పవర్ స్కామ్ తో పాటు మరికొన్ని కుంభకోణాలు జరిగాయని హరీష్ రావు ఆరోపించారు. సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలపై ప్రభుత్వం సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మొదట సింగరేణి బొగ్గు కుంభకోణంపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. రేవంత్ రెడ్డి బావమరిది సుజన్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి కుంభకోణంపై సిబిఐ విచారణ చేయాలని ఆ లేఖలో డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సిట్ విచారణకి హాజరైనప్పుడు ఈ అంశాలపైన కూడా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడడం జరిగింది. సింగరేణిలో పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతుందని చెప్పేసి ఈ కుంభకోణాన్ని నేను బయట పెట్టగానే రాత్రికి రాత్రి నాకు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి సిట్ నోటీసులు నాకు ఇచ్చింది. ప్రజలన్నీ గమనిస్తున్నారు కాబట్టి సో సింగరేణి కుంభకోణాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. దాని వెనుక ఎవరున్నా సరే విచారణ చేసి వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కూడా ఆయన లేఖలో పేర్కొనడం జరిగింది. ఆ లేఖలో మాజీ మంత్రి ఏముల ప్రశాంత్ రెడ్డితో పాటుగా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఇతర ఎమ్మెల్యేలు కూడా సంతకాలు చేశారు. సో మొత్తం 4 సంతకాలు చేసి ఈ లేఖ కిషన్ రెడ్డికి రాశారు. ఎందుకంటే బొగ్గు గనుల శాఖ మంత్రిగా, కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఆయన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా చూస్తూ రైట్ సైదులు, థ్యాంక్ యూ.